తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చూపించే ప్రభుత్వమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇక తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని ఆయన వివరించారు. ఇక 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని, 1,00,000 మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించనుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలను కూడా కల్పిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ ముందుకు రావడం గొప్ప విషయం అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే 1,300 కోట్లతో బయోటెక్ సంస్థ పెట్టుబడులు పెడుతుందని, 5 సంస్థల్లో 2,100 కోట్లు 5,000 మందికి ఉపాధి కలగనుంది. సాంకేతికపరమైన కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం పెట్టుబడిదారులకు సహకారం అందిస్తుంది. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు, 1,00,000 మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తున్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల్లో చూపిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇక పెట్టుబడులు రావడం లేదు, కంపెనీలు పోతున్నాయి అనే విమర్శలకు ఇది కౌంటర్ అని అన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యువతకు మరింత ఉపాధి లభించనుంది. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయొద్దన్నారు. పరిశ్రమల వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు తీసుకొస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.